ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఉదయకాలము దేవుని కృప నూతనముగా ఉన్నది. ఒక క్రొత్త రోజులోనికి వచ్చినప్పుడు దేవుడొక నూతన కృపను మనకిచ్చి మనల్ని ఆదుకొని నడిపించును. ఈరోజు నూతన కృపను పొందుకున్నారా? ఎవరికి దేవుడు కృపనిచ్చెదరు? ప్రభు కొరకు కనిపెట్టుకుని వారికి దేవుడు కృపనిచ్చెదరు. కనుక వేకువనే లేచి ప్రభువు యొక్క సమూహంలో కనిపెట్టుకుని ఉంటే ఆ దినముకైన కృపలను దేవుడు ఇచ్చును. ఆ రోజు ఎన్ని పోరాటాలు, ఎన్ని సమస్యలు వచ్చినా సులువుగా వాటిని దాటి ముందుకు సాగుదురు. ఏదియూ మిమ్ములను బాధించదు, మిమ్ములను కదిలించదు. అదే క్రైస్తవ జీవితము. కనుక ప్రతిదినము యేసుతో కూడా నడిచే, జీవించే అనుభవంలో స్థిరంగా ఉండుడి. సరే, ఈ దినము దేవుడు నాకు ఏ వాక్యమును ఉంచినారు అని అడుగుచున్నారా? 1 కొరింథీయులకు 14వ అధ్యాయము 20వ వచనము, దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి. 2 కార్యములను చెబుతున్నాడు ప్రభు యొక్క పిల్లలకు. యేసుతో కూడా నడిచే పిల్లలకు ఆలోచనగా, దుష్టత్వములో మీరు శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై యుండుడి అని చెప్పబడినది. అలా అంటే ఏమిటి అనుకుంటున్నారా? దుర్గుణము. చాలామందికి దుర్గుణము ఉంది కదా. ఆ పిల్లలు వలె ఒక గుణము అని చెబితే పిల్లలకు ఒక విధమైన అతిశయము ఉండదు, ఈర్ష్య ఉండదు, కోపంతో రగిలిపోరు, స్వార్థము ఉండదు. చూశారా? చిన్నపిల్లలు 1-2 సంవత్సరాల పిల్లల్ని చూశారా? అందర్నీ చూసి నవ్వుతారు. టాటా చెప్పు అంటే చెబుతారు. వారికి మీరు ఒక బై బై చెప్పు అంటే చెబుతుంది. అందర్నీ ప్రేమించుతుంది. వీరినెందుకు ప్రేమించాలి, వీరిని చూసేందుకు నవ్వాలి అని అనుకోదు. ఆ బిడ్డ యొక్క హృదయములో కులగ్రహింపు ఉండదు, మతగ్రహింపు ఉండదు, ధనవంతులు పేదవారు అన్న వ్యత్యాసము ఉండదు. అందరితో ప్రేమ కలిగి ఉంటుంది, అందర్నీ ఆప్యాయతతో చూస్తుంది. ఆ విధముగా ఎలాంటి వ్యత్యాసమును చూపించదు. కనుక దుర్గుణము. ఈ విధముగా దుష్టత్వము ఉంది కదా లోకములో. అనేకుల దగ్గర కులాహంకారమున్నది, మత వెర్రితనమున్నది. దైవ నమ్మకము వేరు, మత వెర్రితనము వేరు. దైవభక్తి వేరు, మత వెర్రితనము వేరు. కొందరు కొన్ని చిన్న గుంపులో కూడా మత వెర్రితనము, ఇతరుల మీద దాడి చేయుట. నిజమైన దేవుని మీద భక్తి ఉంటే అందర్నీ ప్రేమించెదరు. కనుక అలాంటి స్వభావము ఒక చిన్న బిడ్డలో ఉండదు. మీరు అలాంటి స్వభావములో ఉండాలని దేవుడు చెబుతున్నాడు. దుర్గుణము కలిగిన పిల్లలు అని అంటే అలాంటి దుష్టత్వం ఏది మీలో కనబడదు, బాధింపబడదు. కనుక అందరినీ ప్రేమించెదరు, అందరి మీద ప్రేమ కలిగి ఉందురు, అందరితో ఆప్యాయత కలిగి ఉందురు. వీరు ఏ జాతి, ఏ మతము, వీరు చదువుకున్నవారా, చదువుకోనివారా, పేదవారా, ధనవంతులు అన్న వ్యత్యాసము చూడరు. అందరినీ ప్రేమించెదరు. అలాంటి వారిగా మనము ఉండాలి అని దేవుడు ఇష్టపడుచున్నారు. ఈ హృదయమును నాకు ఇవ్వుడి, దుష్టత్వమునందు చిన్నపిల్లల యుండుడి. చిన్నపిల్లలు ఎలా కల్లా కపటము లేని వారిగా ఉంటారో ఆ విధముగా ఏ కపటము ఉండదు. ఆ హృదయము నాకు కావాలి. నేను కల్లా కపటము లేని వానిగా అందర్నీ ప్రేమించాలి దేవా అని అడగండి. బుద్ధి విషయమై పెద్దవారయుండుడి. కొంచెం పెద్ద పిల్లలు అయిన వెంటనే బుద్ధి వస్తుంది, వివరము కలుగుతుంది. తర్వాత వచ్చి వారు టాటా అని చెప్పు అని అంటే నేనెందుకు టాటా చెప్పాలి అని అడుగుతుంది. అంతే కదా. వీరిని చూసి నేనెందుకు నవ్వాలి, వారెవరు అని అడుగుతుంది. కొంచెం బుద్ధి కలిగిన వెంటనే అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. పిల్లలు ప్రశ్నించడము మొదలు పెడతారు, అర్థం చేసుకొనుట ప్రారంభించెదరు. అందులో కొందరు అటు ఇటు కాని వారిగా ఉంటారు. చూసారా? అటు ఇటు కాని వాళ్ళు. సామర్థ్యం గలవారిగా మనమొచ్చి బుద్ధిలో ఎలాంటి వారిగా ఉండాలట? సామర్థ్యం గలవారిగా. కనుక దేవుడు మీకు ఒక బాధ్యతను ఇస్తే అందులో సామర్థ్యం కలిగిన వారిగా ఉండాలి. ప్రజలతో కలిసి మెలిసి ఉండుట, ప్రజలతో ఏకీభవించి ఉండుట, సామర్థ్యం గలవారిగా ఉండాలి. కొందరిలో అలాంటి స్వభావము ఉండదు. అటు ఇటు కాని వారిగా ఉండి సనుగుతూ గొనుగుతూ పగబెట్టుకుంటూ వారెవరు, వీరెవరు, వాళ్ళకెందుకు చెయ్యాలి, ఈ విధముగా స్వభావములు అవన్నీ ఉండకుండా ఒక అనుభవముగాంచిన వారిగా కదా మనము అందరినీ ప్రేమించాలి. దేవుడు అలాగే కదా చెప్పారు. శత్రువులను కూడా ప్రేమించాలి, అందరి మీద ప్రేమ చూపాలి. ఈ విధముగా సామర్థ్యం కలిగిన ఒక హృదయము మీలో ఉండాలి. కనుక అటు ఇటు కానివారిగా కాకుండా, దేవా నేను సామర్థ్యం గలవానిగా ఉండాలి. అన్నిట్లో వేదవాక్యము అంటే బైబిల్ గురించి సంపూర్ణంగా ఎరిగి సామర్థ్యం గలవారిగా ఉండాలి. ప్రార్థన అంటే ప్రార్థన గురించి అన్ని కార్యములను ఎరిగి సామర్థ్యం కలిగిన వారిగా ఉండాలి. కనుక వరములు అని చెబితే అసంపూర్ణంగా తెలుసుకుని మాట్లాడకూడదు. అందులో సామర్థ్యం కలిగిన వారిగా ఉండుడి అని వాక్యము చెబుతోంది.
కనుక మీరొక టీచర్ అయితే టీచర్కి కావలసిన సకల కార్యములు మీకు తెలిసి అందులో సామర్థ్యం గలవారుగా ఉండాలి. మీరొక సేవకులైతే సేవకులను గురించి సంపూర్ణంగా బైబిల్ ఏం చెబుతుందో ఎరిగి సామర్థ్యం గలవారుగా ఉండాలి. లేక మీరొక రాజకీయ నాయకుడిగా ఉంటే ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలని ఆరితేరిన వారై ఉండాలి. కనుక ఏ బాధ్యతలో దేవుడు ఉంచాడో అందులో సామర్థ్యం గలవారమై ఉండుటకు మనం కోరుకోవాలి, ఇష్టపడాలి. ఒక కుటుంబం ఎత్తుకుంటే కొందరు భర్తలను చూడండి, సరైన గ్రహింపు లేని వారిగా ఉండి నేనే పురుషుడను, నేను అధికారము చలాయించేదనని పసిబిడ్డ వలె మాట్లాడుట, బుద్ధిహీనతతో మాట్లాడుట. సామర్థ్యం గలవారిగా ఉంటే వారొక కుటుంబ నాయకుడిగా నేను దేవుని యాజకుని, నా భార్యను నేను ప్రేమించాలి, నా పిల్లల్ని ప్రేమించేదను, పరామర్శించేదను అన్న మంచి హృదయం కలుగుతుంది. భార్యని అంటే నా భర్తకు లోబడి ఉండాలి, నా భర్తను సంతోషంగా ఉంచాలి, నా కుటుంబముని నేను కట్టి లేపాలి. ఆ విధముగా సామర్థ్యం కలిగిన వారిగా ఉండుట, పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఎలా పరామర్శించాలి, ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎలా కాపాడుకోనుట, ఈ విధముగా దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో అందులో సామర్థ్యం గలవారముగా ఉండాలి. అలా లేకపోతే అనేక సమస్యలు, అనేక పోరాటాలు, అనేక మనస్తాపాలు, కష్టాలు. అవును కదా? కనుక ఇప్పుడు చెప్పండి, దేవా, నేను చిన్నపిల్లల వలె కపటము లేని ఒక హృదయము, మరకపడని ఒక హృదయము అవి నాలో ఉండాలి అని అడగండి. నేను సామర్థ్యం గలవానిగా ఉండుటకు, సామర్థ్యం గలదానిగా ఉండుటకు కృపనివ్వుడి అని అడగండి. మీ జీవితంలో మీరు జయించెదరు. ఏ సమస్యలు, పోరాటములు మీరు సులువుగా జయించెదరు. ఈ సమస్యకు కారణమేంటని ఇప్పుడు గ్రహించారా? మీరు చిన్నపిల్లల వలె మాట్లాడుట వలన, నడుచుకున్నందువలన జరిగినది. కనుక మీరు మారితే ఈ సమస్య మారుతుంది. మీరు సరి అయితే సమస్య సరి అయిపోతుంది. మీరు మిమ్ములను సమర్పించుకుంటే కుటుంబంలో చాలా మార్పు కలుగుతుంది. మీరు పనిచేసే స్థలంలో, సేవలో, అన్నిటిలో మార్పు కలుగుతుంది. కనుక మిమ్ములను సమర్పించుకొనుడి. అలాగే చేయి పైకెత్తి చెప్పండి, దేవా, నాకు చిన్న బిడ్డను పోలిన హృదయము, కపటము లేని హృదయము కావాలి. అలాంటి హృదయము నాకు కావాలని నేను ప్రార్థించుచున్నాను. దేవా, నేను సామర్థ్యం గలవానిగా, సామర్థ్యం గలదానిగా కనబడుటకు నాకు ఆ అనుభవమును ఇచ్చి, నేను అటు ఇటు కలిగిన వానిగా కాకుండా ఒక పూర్ణమైన కపటము లేని పరిస్థితుల్లో నేను జీవించి, నేను సాక్షిగా జీవించుటకు సహాయము చేయుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.